Hello students. So manamu locomotion and reproduction unit 5 chapter lo last class lo manamu asexual reproduction guరించి discuss chesam, right? So different types of asexual reproductions we have seen: budding, plasmatomy, okay, plasmogamy, plasmatomy, okay, binary fission, multiple fission. We have discussed about all those, right? So asexual reproduction వచ్చేసి there is no involvement of gametes అనేవి ఇన్వాల్వ్ అవ్వలేదు ఇక్కడ asexual reproductionలో. డైరెక్ట్గా పేరెంటల్ సెల్ డివైడ్ అవుతుంది, లేదా బ్రేక్ అవ్వడం వల్ల కావచ్చు, లేకపోతే న్యూక్లియస్ అలా డివైడ్ అయిపోయి టోటల్ ఆర్గానిజం కూడా డివైడ్ అయిపోయి టూ ఇండివిజువల్స్గా బిహేవ్ చేస్తుంది, రైట్? బట్ సెక్షువల్ రిప్రొడక్షన్లో చూసుకున్నట్లయితే గ్యామెట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఓకే, గ్యామెట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో ఫిజన్ జరుగుతుంది, ఫిజన్ అంటే బ్రేకేజ్. అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్లో ఫ్యూజన్, FUSION, ఫ్యూజన్ జరుగుతుంది. ఫ్యూజన్ అంటే కాంబినేషన్ ఆర్ కంబైన్. ఫిజన్ అంటే విరిగిపోవడం, బ్రేక్. ఫ్యూజన్ అంటే ఒక దగ్గరికి రావడం లేదా ఒక దగ్గరికి కలవడం. సో కంబైన్ అయ్యేటువంటి ప్రాసెస్ని ఫ్యూజన్, ఫిజన్ అంటే బ్రేకేజ్ జరుగుతుంది లేదా డివైడ్ అవుతుందని ఫిజన్ అంటాం. సో కంబైన్ అవుతాయి, యునైట్ అవుతాయి, దాన్ని ఫ్యూజన్ అంటాం. సో సెక్షువల్ రిప్రొడక్షన్లో మనకి ఫ్యూజన్ అనేది కనిపిస్తుంది, ఓకే. ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్ అండ్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ టేక్స్ ప్లేస్, ఓకే. గ్యామెట్స్ అంటే ఏంటి? మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్. అంటే మేల్ పేరెంట్ నుంచి మేల్ గ్యామెట్ వస్తుంది, ఫీమేల్ పేరెంట్ నుంచి ఫీమేల్ గ్యామెట్ వస్తుంది. సో ఇక్కడ టూ పేరెంట్స్ మధ్యలో గ్యామెట్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. దట్ గ్యామెట్స్ ఆర్ యునైటెడ్ టు ఫార్మ్ జైగోట్ని ఫామ్ చేస్తాయి. టూ గ్యామెట్స్ ఫర్టిలైజేషన్ జరుపుకొని జైగోట్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో మనకు జనరల్గా రిప్రొడక్షన్ అంటే ఏంటి? తల్లి కణాల నుంచి పిల్ల కణాలని పిల్లలు ఏర్పడేటువంటి పద్ధతిని మనము రిప్రొడక్షన్ అన్నాం. సో ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ప్రింగ్స్ ఆర్ ప్రొజెనీ ఫ్రమ్ ద పేరెంటల్ సెల్స్ ఈజ్ కాల్డ్ రిప్రొడక్షన్. సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి? ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్యామెట్స్, మేల్ అండ్ ఫీమేల్ gametes is called sexual reproduction. It is of different types: syngamy, and conjugation. Now we'll see about the syngamy. Syngamy is a fusion of two gametes. Two gametes ఏంటి ఇక్కడ? మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్, ఓకే. సో ఆ ఫ్యూజ్ అయినటువంటి న్యూక్లియస్ ఉంటుంది కదా, దాన్ని మనము సిన్కారియాన్ అంటాం. సో ఇప్పుడు మేల్ గ్యామెట్ ఇది అనుకుందాం, ఫీమేల్ గ్యామెట్. ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది, అవునా, కేంద్రకం ఉంటుంది. సో ఇది ఫీమేల్, ఇది మేల్. ఇవి రెండు కూడా యునైట్ అయిపోయి మనకు ఒక జైగోట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇవి రెండు న్యూక్లియస్లు కూడా ఫ్యూజ్ అయిపోయాయి, కలిసిపోయాయి. సో ఈ ఫామ్ అయినటువంటి న్యూక్లియస్ని సిన్కారియాన్ అంటాం. అండ్ దిస్ హోల్ సెల్ ఈజ్ కాల్డ్ జైగోట్, ఓకే. ఇది ఫీమేల్ గ్యామెట్, ఇది మేల్ గ్యామెట్. టూ గ్యామెట్స్ ఆర్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ అ జైగోట్, ఓకే. అండ్ ఇన్సైడ్ దిస్ న్యూక్లియస్ ఈజ్ ఆల్సో ఫ్యూజ్డ్, న్యూక్లియస్ కూడా ఫ్యూజ్ అయిపోయింది. సో అలా ఫామ్ అయినటువంటి రెండు మేల్ అండ్ ఫీమేల్ న్యూక్లియస్ నుంచి ఫామ్ అయినటువంటి యునైట్ అయి ఫ్యూజ్ అయి ఫామ్ అయినటువంటి న్యూక్లియస్ని సిన్కారియాన్ అంటాం, సిన్కారియాన్, ఓకే. అండ్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ సింగమీ. Syngamy is a fusion of two gametes, the process of fusion of two gametes. ఇక్కడ టూ గ్యామెట్స్ ఏంటి? మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్, ఓకే. నెక్స్ట్ రిజల్టెంట్ ఈజ్ జైగోట్. ఫామ్ అయింది ఏంటి? రిజల్టెంట్ జైగోట్. దాంట్లో ఫామ్ అయినటువంటి న్యూక్లియస్ని సిన్కారియాన్ అంటాం, ఫైన్. నెక్స్ట్ నా విల్ సీ అబౌట్ ద టైప్స్ ఆఫ్ సింగమీ. దెర్ ఆర్ సెవెరల్ టైప్స్ ఆఫ్ సింగమీ, ఓకే. ఫస్ట్ వన్ ఈజ్ హోలోగమీ. హియర్ gametes are not formed, but male parent, female parent, they will premature protozoans ఉంటాయి కదా జనరల్గా. సో అంటే పరిపక్వత చెందినటువంటి ప్రోటోజోన్లు రెండు కూడా, అంటే మేల్ ఫీమేల్ జీవులు, స్త్రీ పురుష జీవులు ఉంటాయి కదా. సో ప్రోటోజోన్లు జనరల్గా వాటికవే గ్యామెట్లుగా బిహేవ్ చేస్తాయి అన్నమాట. కానీ గ్యామెట్లను ప్రొడ్యూస్ చేయవు, ఆ జీవులే గ్యామెట్లలా బిహేవ్ చేసి అవి రెండు ఫ్యూజ్ అయిపోయి జైగోట్ని ఫామ్ చేస్తాయి. సో అలాంటి పద్ధతిని మనం హోలోగమీ అంటాము, ఓకే. సో ఇక్కడ ప్రీమెచ్యూర్ ప్రోటోజోన్స్లో మనకి జనరల్గా ఇలాంటి టైప్ ఆఫ్ సింగమీ కనిపిస్తుంది, దాన్ని హోలోగమీ అంటాం. So fusion of two premature protozoans
where they do not produce gametes but behave themselves as gametes. Both of them will fuse to form zygote. Is it fine? సో ఇక్కడ ఏం జరిగింది హోలోగమీలో, ప్రోటోజోవన్స్ ఏవైతే పరిపక్వత చెందినటువంటి ప్రోటోజోవన్లు వాటికి అవే గ్యామెట్లుగా బిహేవ్ చేస్తాయి అన్నమాట. గ్యామెట్లుగా రూపాంతరం చెంది జైగోట్ని రెండు కూడా ఫ్యూజ్ అయిపోయి కలిసిపోయి జైగోట్ని ఫామ్ చేస్తాయి అనమాట. ఓకే, సో అలాంటి పద్ధతిని మనం హోలోగమీ అంటాం. ఓకే, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ సింగమీ. నెక్స్ట్ కమ్స్ ఐసోగమీ. ఐసో అంటే సేమ్, సిమిలర్. సో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, సిమిలర్ అని చెప్పాను కదా, ఎలా ఉంటాయి సిమిలర్గా? మార్ఫోలాజికల్లీ సిమిలర్ బట్ డిఫర్ ఇన్ బిహేవియర్. మార్ఫాలజీ చూడడానికి సేమ్ ఉంటాయి ఈ గ్యామెట్స్. సో మార్ఫాలజికల్ చూడడానికి సేమ్ ఉంటాయి, కానీ బిహేవియర్ వైజ్ చూసుకుంటే డిఫరెంట్ అనమాట. అంటే ఒకటి మేల్గా బిహేవ్ చేస్తుంది, ఇంకోటి ఫీమేల్గా బిహేవ్ చేస్తుంది, కానీ మార్ఫాలజికల్గా చూడడానికి సేమ్. రెండు సేమ్ సైజులో ఉంటాయి. ఒకటి మేల్గా పనిచేస్తుంది, ఇంకోటి ఫీమేల్గా పనిచేస్తుంది అనమాట. సో మార్ఫాలజికల్ చూడడానికి సేమ్ ఉంటాయి, కానీ బిహేవియర్ ఒకటి మేల్గా బిహేవ్ చేస్తుంది, ఇంకోటి ఫీమేల్గా బిహేవ్ చేస్తుంది. సో బిహేవియర్గా డిఫరెంట్ ఉంటాయి. So fusion of gametes which are morphologically similar but differ in behavior is called isogamy. And the gametes are called, ఏవైతే సిమిలర్గా ఉన్నాయో ఆ గ్యామెట్స్ని మనం ఐసోగామెట్స్ అంటాం. ఓకే, the gametes which are morphologically similar, okay, those are called as isogametes. Okay, and the process is called isogamy. And ఈ ఐసోగామెట్స్ ఎలా ప్రొడ్యూస్ అయ్యాయి? మనకి మల్టిపుల్ ఫిజన్ చెప్పాను నేను. ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో ఏంటి, మల్టిపుల్ ఫిజన్ గురించి డిస్కస్ చేశాను. న్యూక్లియస్ అనేది అనేకంగా జరుపుకొని అలా డివైడ్ అయిపోయి వాటి చుట్టూ కణజీవ ద్రవాన్ని అమర్చుకొని ఇది ఒక సెల్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇలా మనకి అనేక కణాలు ఏర్పడతాయని చెప్పాను నేను, గుర్తుందా? సో మల్టిపుల్ ఫిజన్. సో అలా మనకి డిఫరెంట్ అనేకమైనటువంటి కణాలు ఏర్పడతాయని చెప్పాను నేను. ఒక సెల్ నుంచి అనేకమైనటువంటి పిల్ల జీవులు ఏర్పడితే దాన్ని మనం ఏమంటాము, మల్టిపుల్ ఫిజన్. సో ఇవన్నీ కూడా చూడడానికి సేమ్ ఉంటాయి కాబట్టి ఆ గ్యామెట్స్ని ఐసోగామెట్స్ అంటాం. ఓకే, మల్టిపుల్ ఫిజన్. నెక్స్ట్ ఈ గ్యామెట్స్ ఫ్యూజ్ అయిపోయి ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ని మనం ఐసోగమీ అంటాం. ఓకే, ఐసోగమీ ఈజ్ అ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ విచ్ ఆర్ ద గ్యామెట్స్ ఆర్ మార్ఫోలాజికల్లీ సిమిలర్ బట్ డిఫర్ ఇన్ బిహేవియర్. ఒకటి మేల్గా బిహేవ్ చేస్తుంది, ఇంకోటి ఫీమేల్గా బిహేవ్ చేస్తుంది అనమాట. సో దోస్ gametes are called isogametes and the process is called isogamy. Is it fine? So these isogametes are produced by the resultant of multiple fission. Multiple fission జరిగిన తర్వాత ప్రొడ్యూస్ అయ్యేటువంటి గ్యామెట్స్ని అవి సిమిలర్గా ఉంటాయి అనమాట ఆల్మోస్ట్. సో అలాంటి గ్యామెట్స్ మనం ఐసోగామెట్స్ అంటాం. Is it fine? So this is the second type of syngamy. First one is hologamy, second one is isogamy. Next comes అనైసోగమీ. అనైసో అంటే డిసిమిలర్, సేమ్ కాదు, డిఫరెంట్. సో మార్ఫాలజికల్లీ దే ఆర్ డిఫరెంట్ అండ్ బిహేవియర్ ఆల్సో డిఫరెంట్. అంటే ఒకటి మేల్ ఇంకోటి ఫీమేల్ అంటే డిఫరెంట్. మార్ఫాలజీ అంటే చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో అలాంటి గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే దాన్ని మనం అనైసోగమీ అంటాం. ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ విచ్ డిఫర్ ఇన్ బిహేవియర్ అండ్ మార్ఫాలజీ. సో ఇవన్నీ కూడా ఏకకణ జీవులు కదా. సో దీస్ ఆర్ వెరీ స్మాల్, ఏ సెల్యులర్ అంటే చాలా చిన్నగా ఉంటాయి. ఇవన్నీ మైక్రోస్కోప్లో చూస్తేనే మనకు కనిపిస్తాయి అన్నమాట. సో జనరల్గా మేల్ గ్యామెట్స్ వచ్చేసి చిన్నగా ఉంటాయి, స్మాల్, ఇలా సైజులో చిన్నగా ఉంటాయి. అండ్ ఫీమేల్స్ వచ్చేసి పెద్దగా ఉంటాయి అన్నమాట. సో ఇవి నాన్ మొటైల్, కదలలేవు. అండ్ మేల్ వచ్చేసి కదలగలుగుతాయి అన్నమాట. ఇవి మొటైల్ అంటే కదులుతాయి, నాన్ మొటైల్ అంటే కదలలేవు. లార్జ్ అంటే పెద్ద సైజులో ఉంటాయి, స్మాల్ అంటే చిన్న సైజులో. సో మేల్ గ్యామెట్స్ ఆర్ ఆల్వేస్ స్మాల్ అండ్ మొటైల్, చిన్నగా ఉంటాయి, కదలగలుగుతాయి. సో అందుకే స్మాల్ అంటే చిన్నగా, సో మైక్రో గ్యామెట్స్ అని అంటారు అనమాట. లార్జ్, మాక్రో. లార్జ్ అంటే ఏంటి, మాక్రో గ్యామెట్స్, MACRO, మాక్రో గ్యామెట్స్ పెద్దగా ఉంటాయి అనమాట. ఇవి కదలలేవు, నాన్ మొటైల్. ఓకే, సో డిఫరెంట్గా ఉన్నాయి, అవునా? చూడడానికి ఇవి ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది, అంటే చూడడానికి ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ బిహేవియర్, ఇది మేల్, ఇది ఫీమేల్. సో బిహేవియర్లో మార్ఫాలజీలో డిఫరెంట్ ఉంటే అలాంటి గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే దాన్ని మనం, ఆ పద్ధతిని మనము అనైసోగమీ అంటాం. అనైసోగమీ ఈజ్ అ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ విచ్ డిఫర్ ఇన్ బిహేవియర్ అండ్ మార్ఫాలజీ. సో మేల్ గ్యామెట్ or microgamete is small and motile. Female or macrogamete is large and non-motile. This type of fusion is called anisogamy. It's called as what? Anisogamy. This is one type of syngamy. Syngamy is fusion of male and female gametes, two gametes, male and female gametes.
సో ఇక్కడ ఏంటి, ఆ గ్యామెట్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి ఐసోగమి, అనైసోగమి, హోలోగమి. నెక్స్ట్ ఆటోగమి. ఆటోగమి, ద ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ సేమ్ పేరెంట్. ఓకే, ఒకే పేరెంట్ నుంచి మేల్ ఫీమేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయితే, మేల్ ఫీమేల్ గ్యామెట్స్ కనుక వస్తే, ఆ గ్యామెట్స్ మధ్యలో ఫ్యూజన్ జరిగితే దాన్ని మనం ఆటోగమి అంటాము. ఓకే, సో హియర్ ద ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ సేమ్ పేరెంట్. ఓకే, తల్లి కణం నుంచే ఏర్పడతాయి ఈ గ్యామెట్లు. ఎక్కడి నుంచి ఏర్పడతాయి? తల్లి కణం నుంచి. సో అక్కడి నుంచి ఏర్పడినటువంటి గ్యామెట్ల మధ్యలో గనక ఫ్యూజన్ జరిగితే దాన్ని మనం ఆటోగమి అంటాము. ఇస్ ఇట్ ఫైన్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఆటోగమి. సో దెర్ ఆర్ 4 types ఆఫ్ సింగమి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సింగమీస్? 4 types. వాట్ ఆర్ దోస్? హోలోగమి, ఐసోగమి, అనైసోగమి అండ్ ఆటోగమి. సో హోలోగమిలో ప్రీమెచ్యూర్ ప్రోటోజోవన్స్ గ్యామెట్స్గా రూపాంతరం చెంది అవే ఫ్యూజ్ అయిపోయి జైగోట్ని ఫామ్ చేస్తాయి. ఐసోగమిలో ఏం చేస్తాయి? ప్రాసెస్లో ఏమవుతుంది? ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ విచ్ ఆర్ మార్ఫాలజికలీ సిమిలర్ బట్ డిఫర్ ఇన్ బిహేవియర్. సో అలాంటి గ్యామెట్స్ మధ్యలో ఫ్యూజన్ జరిగితే ఐసోగమి అంటాం. అండ్ ద నెక్స్ట్ కమ్స్ అనైసోగమి. అనైసోగమిలో వచ్చేసి ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ విచ్ డిఫర్ ఇన్ బోత్ ఇన్ బిహేవియర్ అండ్ మార్ఫాలజీ. ఓకే, నెక్స్ట్ కమ్స్ ఆటోగమి. సో సేమ్ పేరెంట్ సెల్ నుంచి 2 గ్యామెట్స్ వస్తే వాటి మధ్యలో ఫ్యూజన్ జరిగితే ఆ ప్రాసెస్ని మనం ఆటోగమి అంటాం అనమాట. ఇస్ ఇట్ ఫైన్? నెక్స్ట్ కమ్స్ ద సెకండ్ ప్రాసెస్, కాంజుగేషన్. నెక్స్ట్ ప్రాసెస్ ఈస్ కాంజుగేషన్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? సెక్షువల్ రిప్రొడక్షన్లో సింగమి. సింగమలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింగమీస్ ఉన్నాయి. ఓకే, హోలోగమి, isogamy, anisogamy and autogamy. Now we'll see about the second process, that is conjugation. Okay, conjugation is also called as amphimixis. It's called as what? Other name for conjugation is amphimixis. So we'll see. So this process is discovered by Ladberg and Edward Talam. Okay, in 1946 he observed this anamata. So 1946 లో ఎవరు? Ladberg and Edward Talam. These 2 scientists ఏం చేశారు? వీళ్ళిద్దరూ ఈ ప్రాసెస్ని, కాంజుగేషన్ అనేటువంటి ప్రాసెస్ని వాళ్ళు గుర్తించారనమాట. ఓకే, ఈ ప్రోటోజోన్స్లలో, ఈ ఏకకణ జీవులలో జనరల్గా ఒక ప్రాసెస్ జరుగుతుంది, సెక్షువల్ రిప్రొడక్షన్. అదేంటి? కాంజుగేషన్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ కాంజుగేషన్లో ఏం జరుగుతుందంటే టెంపరీగా యునైట్ అవుతాయి 2 ఇండివిజువల్స్, అంటే మేల్ కావచ్చు, ఫీమేల్. ఈ మేల్ అండ్ ఫీమేల్ ఇండివిజువల్స్ టెంపరీగా యునైట్ అయి ఉంటాయి అన్నమాట. సో వాటి మధ్యలో సెల్ టు సెల్ కాంటాక్ట్ జరుగుతుంది, అలాగే జెనెటిక్ మెటీరియల్ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. ఆ యూనియన్ టైంలో ఏమవుతుంది? జెనెటిక్ మెటీరియల్ నుంచి ఒక జీవి నుండి ఇంకో జీవికి ఎక్స్చేంజ్ అవుతుందని చెప్పడం జరిగిందనమాట. సో కాంజుగేషన్లో ఏమవుతుంది? ఇది ఒక జనరల్గా బ్యాక్టీరియల్ సెల్స్లో మనకి జెనెటిక్ మెటీరియల్ అనుకుందాం, 2 cells ప్లస్ మైనస్ స్ట్రెయిన్స్ అని ఉంటాయన్నమాట జనరల్గా. సో ఒక జీవి నుండి ఇంకో జీవికి జెనెటిక్ మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఒక ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది వీటి మధ్యలో, దాన్ని కాంజుగేషన్ ట్యూబ్ అంటాం. వీటిలో జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలా జరిగేటువంటి ప్రాసెస్ని మనం కాంజుగేషన్ అంటాం. ఓకే, వీటి మధ్యలో 2 కూడా యునైట్ అవుతాయి, ఒకదానికొకటి యునైట్ అయిపోతాయి, దగ్గరగా వచ్చి ఒక ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం కాంజుగేషన్ ట్యూబ్ అంటాం. వీటి మధ్యలో ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఏంటి? జెనెటిక్ మెటీరియల్. సో జెనెటిక్ మెటీరియల్ అంటే ఏంటి? జనరల్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోజోన్స్ ఉన్నాయి. సో వాటిలో DNA, RNA అనేది జెనెటిక్ మెటీరియల్గా ఉంటుందన్నమాట. ప్లాస్మిడ్స్ ఉంటాయి. సో అలాంటి జెనెటిక్ మెటీరియల్ ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి, ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ని మనం కాంజుగేషన్ అంటాం. సో కాంజుగేషన్ ఈజ్ the temporary union between 2 individuals where the cell to cell contact occurs and exchange of genetic material takes place. ఈ ఆర్గానిజమ్స్ వేటి మధ్యలో ఈ కాంజుగేషన్ జరుగుతుంది? సేమ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్, ఒకటే గ్రూప్కి సంబంధించినటువంటి జీవుల మధ్య కాంజుగేషన్ జరుగుతుంది. ఓకే, అండ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ కాంజుగేట్స్. ఓకే, ఏవైతే 2 జీవులు ఒక్క దగ్గరగా వచ్చి వాటి మధ్యలో ఎక్స్చేంజ్ జరుగుతుందో వాటిని మనం కాంజుగేట్స్ అంటాం. ఆ కాంజుగేట్స్ మధ్యలో కాంజుగేషన్ జరుగుతుంది. ఓకే, సో కాంజుగేషన్ is a process of exchange of genetic material between 2 cells or 2 individuals, okay, where the cell to cell contact occurs. Okay, that contact is made by a tube called conjugation tube.
The other name for conjugation is amphimixis. Okay, so this is discovered by Lederberg and Edward Tholen in 1946. So this is very important for 2 marks. సో ఈ చాప్టర్ నుంచి మీకు మామూలుగా 2 మార్క్స్ అండ్ 4 మార్క్సే వస్తాయి కాబట్టి సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఓకే, నెక్స్ట్ కమ్స్ పార్థెనోజెనెసిస్. సో మన సెక్షువల్ రిప్రొడక్షన్లో 2 థింగ్స్ చూసాం, వాట్ సింగమీ అండ్ కాంజుగేషన్. వాటి రెండిట్లో మనకి గ్యామెట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, ఫర్టిలైజేషన్ జరిగింది. కానీ ఇక్కడ పార్థెనోజెనెసిస్లో ఇట్స్ అ టైప్ ఆఫ్ ఏసెక్షువల్ రిప్రొడక్షన్ వేర్ ఆస్ప్రింగ్స్ ప్రొడ్యూస్డ్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్. ఓకే, సో అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అనేవి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్తో ఆస్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఎటు నుంచి ప్రొడ్యూస్ అయ్యాయి ఆస్ప్రింగ్స్ అంటే పిల్ల కణాలు ఎలా ఏర్పడ్డాయి? ఫర్టిలైజేషన్ జరగకుండానే ఏర్పడ్డాయి, ఫలదీకరణ జరగకుండానే పిల్ల కణాలు ఏర్పడతాయి అన్నమాట. సో అలాంటి పద్ధతిని పార్థెనోజెనెసిస్ అంటారు. సో క్లామిడిమోనాస్ అండ్ యాక్టినోఫ్రిస్. జనరల్గా ఇది మీకు యానిమల్స్లో అంతగా అర్థం కాదు, కానీ ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు సీడ్లెస్ ఫ్రూట్స్ చూస్తున్నాం మనం. అంటే విత్తనాలు లేనటువంటి సీడ్స్ ఫ్రూట్స్ చూస్తాం మనం. కొన్ని సీడ్లెస్ గ్రేప్స్ అని తింటూ ఉంటాం. సో దాంట్లో ఏమైంది? సీడ్స్ లేవు అసలు. అంటే ఫర్టిలైజేషన్ జరగకుండానే మనకి ఫర్టిలైజేషన్ జరుగుతున్నాయి కదా, జైగోట్ ఫామ్ అయ్యి తర్వాత సీడ్స్ అనేవి ఏర్పడతాయి. ఫ్యూచర్లో ఫ్లవర్ అనేది ఫ్రూట్ కింద మారిపోతుంది, మీకు తెలుసు కదా. సో బాటనీలో మీకు ఉంటుంది ఓవరీ, అండ్ ఓవరీ అనేది ఫ్యూచర్లో ఫ్రూట్గా మారుతుంది, అండ్ ఓవ్యూల్స్ వచ్చేసి సీడ్స్ కింద మారుతాయి, తెలుసు కదా. ఓవరీ ఒక ఫ్లవర్ని తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఓవరీ ఉంటుంది, ఇలా ఓవరీ ఉంటుంది, అండ్ వీటికి ఓవ్యూల్స్ ఉంటాయి ఇలా లోపల ఒక వరుస. సో మీరు ఎప్పుడైనా ఫ్లవర్ని చూసినప్పుడు దాన్ని ఏమంటారు, విప్పి చూడండి. సో ఈ పెటల్స్ కార్పల్స్ అన్నీ తీసేస్తే మనకి ఏంటి, లోపల ఓవరీ అనేది ఉంటుందన్నమాట, ఇలా బొడిపిలాగా ఉంటుంది. సో ఆ ఓవరీ అనేది ఫ్యూచర్లో ఫ్రూట్ అవుతుంది, అండ్ లోపల ఉన్నటువంటి అవన్నీ కూడా సీడ్స్ అవుతాయి అన్నమాట. సో మనకి పార్థెనోజెనెసిస్లో ఏమవుతుంది, సీడ్లెస్ ఫ్రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అది ఎలా జరుగుతుంది, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అనేవి ఫ్యూజ్ అయిపోయి మనకి ఆస్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో అలా మనకి పార్థెనోజెనెసిస్ అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ అ టైప్ ఆఫ్ ఏసెక్షువల్ రిప్రొడక్షన్. ఇస్ ఇట్ ఫైన్? సో ఈ ప్రాసెస్ని బేస్ చేసుకొని మనకి సీడ్లెస్ ఫ్రూట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది, దాన్ని బట్టి మనకి డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు అమల్లోకి వస్తున్నాయి, ఎందుకంటే ఆల్రెడీ మన టెక్నాలజీ స్టార్ట్ అయ్యి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. సో వాటిని యూజ్ చేసుకొని టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసుకొని ఇప్పుడు ప్రాక్టికల్గా మనకి చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి అనర్థాలు కూడా కొన్ని అలాంటి వాటి నుంచి దారితీస్తున్నాయి. ఎన్నో కొత్త స్ట్రెయిన్స్ని గుర్తిస్తున్నారు, వాటిపైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. సో అలాగే కొన్ని ఫెయిల్ అయిన వాటిల్లో ఈ కోవిడ్ కూడా ఒకటి. సో వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి తీస్తారు, ఆ తీసినటువంటి అవి చాలా సూక్ష్మ క్రిములు, అసలు కనిపించవు, అవి కంటికి కనిపించవు, ఈ ప్రోటోజోన్స్ ఇవన్నీ కూడా. సో అలా కంటికి కనిపించకపోవడమే కాకుండా ఎంతో నష్టానికి దారితీస్తాయి. సో కొన్ని బ్యాక్టీరియా యూస్ఫుల్ బ్యాక్టీరియా, లైక్ ఎగ్జాంపుల్ చూడండి, కర్డ్లో మనము లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియాతో మనకి జనరల్గా లాక్టోబాసిల్లస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియాతో మనకి కర్డ్ ఏర్పడుతుంది. అంటే పెరుగు అనేది మనకి ఎలా వస్తుంది, లాక్టోబాసిల్లస్ యాడ్ చేయడం వల్ల, అవన్నీ బ్యాక్టీరియాల వల్ల వస్తుంది అనమాట. అది యూస్ఫుల్. కొన్ని ఆర్గానిజమ్స్ మనకి యూస్ఫుల్, కానీ మిగతా మైక్రో ఆర్గానిజమ్స్ చాలా వరకు కూడా డేంజరస్ అనమాట. సో ఇవన్నీ కూడా సూక్ష్మ క్రిముల్లో చూడండి, వాటి టెక్నాలజీ ఎలా ఉంది, వాటి యొక్క ఏర్పడే విధానం కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది. సో దిస్ ఆర్ ద ప్రాసెస్ అనమాట. సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోన్స్లో చూసుకున్నట్లయితే సింగమీ అండ్ కాంజుగేషన్. సో మనం ఎందుకు ప్రోటోజోన్స్ గురించి అవుతున్నాము, వై వి ఆర్ స్టడింగ్ అబౌట్ ప్రోటోజోన్స్? ఎందుకు అంటే ప్రోటోజోవన్స్లో నుంచి మనకి యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి, అండ్ బెనిఫిట్స్తో పాటు హార్మ్ఫుల్ కూడా ఉందన్నమాట. దే ఆర్ హార్మ్ఫుల్ అండ్ ఆల్సో యూస్ఫుల్. సో మనకి తెలిస్తేనే కదా మనం అది యూస్ఫుల్లా హార్మ్ఫుల్ అని తెలుసుకోగలుగుతాం, అందుకే స్టడీస్ చేస్తున్నారనమాట. సో వాటికంటే ముందు ఇవన్నీ తెలియాలి మనకి, సెక్షువల్ రిప్రొడక్షన్ ఏ జీవిలో ఎలా జరుగుతుంది అనేది. సో ఇవన్నీ డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఓకే, సెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ అబౌట్ యూగ్లినా అండ్ పారామీషియం. ఓకే, దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేశాను.
సూడోపోడియా, టైప్స్ ఆఫ్ సూడోపోడియా 2 మార్క్స్లో ఇంపార్టెంట్. అండ్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా. ఫ్లాజెల్లాలో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, ప్యాంటోనిమాటిక్, స్టైకోనిమాటిక్, ఎక్రోనిమాటిక్, ప్యాంటోక్రోనిమాటిక్ అండ్ ఏనిమాటిక్. సో దోస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా, అది కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కమ్స్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్లాజెల్లా అండ్ సీలియా. సో సీలియా వచ్చేసి చిన్నగా ఉంటాయి, ఫ్లాజెల్లా వచ్చేసి పెద్దగా ఉంటాయి. సో ఆ డిఫరెన్సెస్ 2 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ డైనిన్ ఆర్మ్స్, ఫ్లాజెల్లా ట్రాన్స్ఫర్ సెక్షన్ డయాగ్రామ్, ఈ చాప్టర్ నుంచి మీకు మెయిన్గా 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ అడుగుతారు. మీకు ఓన్లీ 10 వెరీ షార్ట్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ ఫోకస్ ఆన్ వెరీ షార్ట్స్. ఓకే, అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ 10 ఉంటాయి. సో అన్నీ చదువుకుంటే మీకు బెటర్. సో ఈ చాప్టర్ నుంచి మీకు మెయిన్గా 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ వస్తాయి. ఫైన్. సో సెక్షువల్ రిప్రొడక్షన్, different types, singamy and conjugation. Is it fine? Thank you.